అందరికీ నమస్కారం అండి. ఔషధ గుణాలున్న, పోషక విలువలున్న, మంచి ఆరోగ్య గుణాలున్న బూడిద గుమ్మడికాయతో మనం వడియాలు లేదా జ్యూసు, పేడాలు, స్వీట్లు చేసుకుంటామండి. ఈరోజు బూడిద గుమ్మడికాయ ఉపయోగించి బ్రేక్ఫాస్ట్కి దోశ, ఈవినింగ్ స్నాక్కి అన్నంలోకి సైడ్ డిష్గా పాకెట్ పకోడాలు తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ఒక 2 కప్పుల ఇడ్లీ బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి దానిలో 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకుని ఒక 3 సార్లు శుభ్రంగా కడిగిన దానిలో 1 స్పూను మెంతులు, తగినన్ని నీళ్లు వేసి ఒక 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయండి. మెదడు పనితీరును కూడా మెరుగుపరచుకోవటానికి తరచుగా డైట్లో చేర్చుకోవాలంటారు నిపుణులు. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ కలిపి చేసుకుంటాం కనుక ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని దాన్ని 4 భాగాలుగా కట్ చేసుకుందాం. చాలా గట్టిగా ఉందండి. లేతకాయ కూడాను, ఎక్కువ గింజలు కూడా లేవు. ఒక పావు భాగం ఉన్నాయి. పీల్ చేసుకుని సన్నగా ముక్కలు తరుక్కుందాం. ఇలా తరిగిన ముక్కలు 1 కప్పు అయినాయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని 1 కప్పు బూడిద గుమ్మడి ముక్కలు వేసి ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, 3 గంటల పాటు బాగా నానిన సగ్గుబియ్యం, బియ్యం, మెంతులు కలిపినవి వేసుకుని తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకుందాం. మెత్త పేస్ట్ లాగా తయారైన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి జారు కడగ్గా వచ్చిన నీరు కూడా వేసుకుని తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకుందాం. ఏ దిష్టి తగలకూడదని బూడిద గుమ్మడిని ఇంటి ద్వారానికి కడతాం కానండి. బూడిద గుమ్మడి తీగ అలాగే విత్తనాల్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయంటారు. కడుపులో మంట, ఉబ్బరంగా ఉండటం, దాహం ఎక్కువగా ఉన్న బూడిద గుమ్మడి చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. ఇలా బాగా కలుపుకున్న దాని మీద మూత పెట్టి ఒక 7 గంటల పాటు ఫెర్మెంట్ అవ్వడానికి పక్కన ఉంచుకుందాం. 7 గంటల తర్వాత చూస్తే చక్కగా ఫెర్మెంట్ అయిన ఈ బూడిద గుమ్మడికాయ దోశ పిండి రెడీ అండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఉప్పు చూసుకుందాము. సరిపోకపోతే కలుపుకోండి. నేను నిన్న కొద్దిగా వేసాను కనుక ఇప్పుడు ఒకసారి రుచి చూసి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ఒక అట్ల రేకు పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ నూనె వేసి టిష్యూతో బాగా రేకంతా స్ప్రెడ్ అయ్యేలాగా తుడుచుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో దోశ వేసుకుని హై ఫ్లేమ్లోనే ఉంచండి. దీని మీద ఒక మూత పెట్టి ఒక 10 సెకండ్ల పాటు కాలనిద్దాం. ఇలా 10 సెకండ్లకి బాగా గదులుగా దోశ అంతా చక్కగా ఫ్రై అయిందండి. నూనె కూడా నేనేం వేయలేదు. టర్న్ చేసుకొని అలానే మనకు కావాల్సిన అన్ని దోశలు వేసుకుందామండి. చలికాలంలో పిందులు వేసి వేసవి వచ్చేసరికి పెద్ద పెద్ద బూడిద గుమ్మడికాయలు తయారవుతాయండి. ఈ బూడిద గుమ్మడితో పసందైన వంటకాలు బోల్డ్ అని చేసుకోవచ్చండి. ఇలా బాగా వేగి మంచి కలర్ వచ్చిన ఈ దోశల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. కొబ్బరి చట్నీ, పల్లీల పొడితోటి తింటే ఉందండి. నేను మాటల్లో చెప్పలేను. మీరు తప్పకుండా తయారు చేసుకుని రుచి చూడండి. ఈ బూడిద గుమ్మడికాయ దోశ మీరు మళ్ళీ చేసుకుంటారండి.
ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్న బూడిద గుమ్మడికాయతో మరొక మంచి ఈవినింగ్ స్నాక్ లేదా అన్నంలోకి సైడ్ డిష్గా చేసుకునే పాకెట్ పకోడా తయారీ విధానం చూద్దామండి. ఒక పావు చెక్క బూడిద గుమ్మడికాయని పీల్ చేసుకొని ఇలా మధ్యలోకి 2 ముక్కలుగా చేసుకున్న తర్వాత వీటిని హాఫ్ సర్కిల్స్ లాగా కట్ చేసుకుందాం, 1 ఇంచు మందం ఉండేలాగా. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత తయారైన వీటిని మధ్యలోకి షార్ప్గా ఉండే నైఫ్ తోటి మధ్యకి కట్ చేసుకుందామండి 2 భాగాలుగా. దీన్ని కింద పెట్టి చేయొచ్చు, కానీ నాకు కెమెరాలకు కనిపిస్తలేదు, అందుకు పైకి తీసాను. కట్ చేసేటప్పుడు జాగ్రత్త అండి, చేయి కట్ అవ్వకుండా కట్ చేయండి. మొత్తం అన్ని ముక్కలు ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించుకుందాం. ఇలా మొత్తం ముక్కలన్నీ కట్ చేసుకున్నామండి. వీటిని ఆవిరి మీద ఉడికించడానికి ఒక స్టీమింగ్ ప్లేట్లో పెట్టుకుని నేను కట్ చేసుకుంటున్నప్పుడే ఒక పాన్లో తగినన్ని నీళ్లు వేసి బాగా మరుగుతున్న దానిలో ఈ ముక్కలున్న ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుందామండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే నైఫ్ తోటి గుచ్చితే మెత్తగా అయిన ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని బయట ఉంచి వేడి తగ్గడానికి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టఫింగ్ చేసుకుంటానికి ఒక చిన్న పన్నీర్ ముక్కను తురిమిన దాన్ని వేసి అలానే ఒక చిన్న క్యారెట్ని కూడా తురుముకున్న దాన్ని కూడా వేసుకుని ఒక క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నవి వేసి సీజనింగ్స్ వేసుకుందామండి. 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 స్పూన్ గార్లిక్ పౌడర్ లేకపోతే సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. అలానే 1 స్పూన్ ఆనియన్ గ్రాన్యూల్స్ కూడా వేసుకుని కొద్దిగా ఉప్పు కూడా వేసి వీటన్నింటినీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఒక మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ముక్కలు తీసుకుని వాటిలో ఈ పన్నీర్ అంతా స్టఫింగ్ చేసుకుందామండి. గట్టిగా నొక్కి ప్రెస్ చేయండి, బయటికి రాకుండా ఉంటుంది. ఇలానే మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఇప్పుడు పకోడీకి కావలసిన పిండి కలుపుకుందామండి. 1.5 కప్పుల శనగపిండి, 1 చిటికెడంత వంట సోడా, రుచికి సరిపడినంత ఉప్పు, 1 స్పూన్ పెరి పెరి సీజనింగ్ పౌడర్, అలానే 2 టేబుల్ స్పూన్లు బియ్యపిండి, 1 స్పూన్ వాము, తగినంత ఉప్పు వేసుకుని పిండిలో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి బజ్జీ పిండిలాగా కలుపుకుందాం. ఇలా బాగా కలిసిన దాన్ని ఒకసారి బాగా బీట్ చేసుకోండి వేరియేషన్ పోవటానికి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిలో తగినంత ఫ్రై అవటానికి నూనె వేసి ఈ బూడిద గుమ్మడికాయ ముక్కల్ని కోట్ చేసుకుందామండి శనగపిండిలో.
ఇలా మొత్తం అన్నిటినీ కొన్ని కొన్ని చొప్పున ఈ ముక్కలకి పట్టేలాగా శనగపిండిని కలిపి మంచి రంగు వచ్చే వరకు రెండు వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకుందామండి. చూడటానికి ఫ్లఫీగా ఉన్నాయి కానీ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి. ఇవి తయారైన తర్వాత ఇలానే మొత్తం అన్నిటిని ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకుందాం. బూడిద గుమ్మడికాయ తొక్క, గింజలు కొబ్బరి నూనెలో వేసి మరిగించి ఆ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకి వెంట్రుకలకి రాస్తే జుట్టు సాఫ్ట్గా మారి వెంట్రుకలు బాగా పెరుగుతాయండి. అంతేకాదండి, డైట్ చేసే వాళ్ళకి మంచి ఆహారం అని కూడా చెప్పొచ్చండి. వింటర్ మెలోన్ అనే పిలిచే బూడిద గుమ్మడికాయతో డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడే వాళ్ళకి చాలా మంచిదండి. అలానే ప్రతిరోజు ఒక ఉదయం బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఒక గ్లాస్ తాగితే మొత్తం డీటాక్సిఫికేషన్ మన పొట్టకి చాలా మంచిదండి. ఇప్పుడు తయారైన వాటన్నింటినీ ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. స్టఫింగ్తో చేసుకున్న పాకెట్ పకోడీలు అన్నంలోకి సైడ్ డిష్గాను, ఈవినింగ్ స్నాక్స్గా టీ టైంకి చాలా చాలా బాగుంటాయండి. ఇలా మొత్తం అన్నీ ప్లేటింగ్ చేసుకున్న తర్వాత వీటి మీద కొద్దిగా చాట్ మసాలా, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి సాస్ తోటి తింటే సూపర్ అంటే సూపర్ అండి. ఇలా మీకు 2 ముక్కలుగా చేసి చూపిద్దామంటే చేయి కూడా కాలిపోతుంది. ఇప్పుడు నైఫ్తో కట్ చేసి సాస్తో తిందామండి. ఇంకేంటండి, బజార్లో దొరికే బూడిద గుమ్మడికాయ తెచ్చుకొని తప్పకుండా ఈ 2 వంటకాలు తయారు చేసుకుని రుచి చూడండి. ఎంతో ఆరోగ్యకరమైన బూడిద గుమ్మడికాయ దోశ, బూడిద గుమ్మడికాయ పాకెట్ పకోడీలు తయారీ విధానం మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.